Here is the non-spoiler review of the film ప్రేమ గేమ తస్సాదియ్య తెలుగు మూవీ. ఇంకా ఈ మూవీలో యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే. ఇంకా ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ విషయం పోతే ఇంచు కూడా స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. రొటీన్ స్టోరీయే కానీ పర్లేదు, జస్ట్ ఓకే అని అనిపించింది నాకు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ చాలా సిన్సియర్గా ట్రూగా లవ్ చేస్తాడు. కానీ అమ్మాయి మాత్రం సిన్సియర్గా ప్రేమిస్తుంది కానీ మళ్ళీ వెంటనే వదిలేస్తుంది. కానీ ఆ ట్రూ లవ్ చేస్తాడు హీరో. తను ఎంత బాధపడ్డాడో, చివరికి ఇద్దరు కలుసుకున్నారా లేదా ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంది. క్లైమాక్స్లో తెలుస్తుంది ఆ మెసేజ్ ఏంటి ఈ సినిమా అంతా నడిపించిన తర్వాత అనేదే కదా. ఇంక ఓవరాల్గా జస్ట్ ఓకే, పర్లేదు అన్నాను కదా ఇందాక. పర్లేదు, ఓటీటీలోనే వచ్చింది ఇది, ప్రజెంట్ ప్రైమ్ వీడియోలో వచ్చింది మూవీ. పర్లేదు, ఇది ఒకసారి చూడొచ్చు. ఎక్స్పెషల్లీ ఫస్ట్ 35 మినిట్స్ బోర్ కొట్టింది. ఆ తర్వాత 35 మినిట్స్ 40 మినిట్స్ బోర్ కొట్టింది. సినిమా రన్ టైం వచ్చేసి 1 hour 58 మినిట్స్. అందులో 5 మినిట్స్ లాస్ట్ టైటిల్స్ పోగా 1 hour 53 మినిట్స్. అందులో ఒక 35 మినిట్స్ 40 మినిట్స్ కొద్దిగా బోర్ కొడుతుంది. ఇంకా అక్కడి నుంచి అసలు అర్థం కాదు, అసలు ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఏం చూపిద్దాం అనుకుంటున్నారు అనేది మనకు అర్థం కాదు. ఇంకా 40 నిమిషాల తర్వాత నుంచి అంతా అర్థమవుతుంది. ఇంకా ఎక్స్పెషల్లీ అర్థమవుతుంది కానీ మెసేజ్ గురించి మాత్రం తెలియదు. 35 నిమిషాల తర్వాత నుంచి అయితే కథ అర్థమవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే మెసేజ్ తెలిసిపోద్ది ఒక 15. కానీ మనం ట్రాజిక్గా ఫెయిల్యూర్ కింద చూపిస్తారేమో, ఎమోషనల్ ఎండింగ్ ఏమో అని అనుకుంటాం, కానీ ఊహించిన విధంగా హ్యాపీ ఎండింగ్ ఇస్తారు. అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మధ్యన చిన్న సినిమాలన్నీ ఎమోషనల్ ఎండింగే ఇస్తున్నారు, కానీ ఈ సినిమాలో హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. దానికి మాత్రం నిజంగా షాక్ అవుతారు మీరు సినిమా చూస్తే. క్లైమాక్స్ కోసమైనా ఒక్కసారి చూడొచ్చు, ఫస్ట్ 40 నిమిషాలు భరిస్తే. ఆ తర్వాత కూడా కొన్ని సీన్స్ మధ్యలో బోర్ కొట్టిస్తాయి, కానీ ఓవరాల్గా అయితే ఓటీటీఏ కాబట్టి జస్ట్ ఓకే, పర్లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ కోసం అయితే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడొచ్చు. మధ్యలో బోర్ కొట్టించిన ఫస్ట్ 35 మినిట్స్ చిరాకు తెప్పించిన క్లైమాక్స్ కోసం. సో మీకు నచ్చని సీన్లు స్కిప్ చేసి మీకు కథ అర్థమయ్యేలాగైనా, నా క్లైమాక్స్ కోసం కథ అర్థమయ్యేలాగైనా చూడాల్సిందే ఈ సినిమా. అంతేనండి. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఖచ్చితంగా క్లైమాక్స్ మెసేజ్ కోసం ఒక్కసారైనా చూడాలి. ఇక అంతేనండి ఈ రివ్యూ. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అంతేనండి. మీరు మాకు కనుక చాలా కష్టపడి చేస్తున్నాను వీడియోస్. రోజుకి ఇలా ఎక్కువ సినిమాలు చూసి మా కంటెంట్ చూడండి. సుభాష్ మూవీ రివ్యూస్ నా ఛానల్ పేరు. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.